రైతులు మీరు చెప్పిన మాయ మాటలు నమ్మారు. కానీ మేము ఇంత ఓపెన్ గా ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించి ప్రతి ఒక్కరిని ఆదుకున్నాం, పార్టీలకు అతీతంగా ఆదుకున్నాం, కులాలకు అతీతంగా ఆదుకున్నాం అన్న పరిపాలనని మర్చిపోయారు. అయినా సరే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటంలో సాధ్యం అనుకున్నాం. ఇంక మళ్ళీ ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి ఇవాళ మళ్ళీ రైతులకు ఏదో రకంగా ఉపశమనం కలిగించేలాగా ఒత్తిడి తీసుకురావాలని మేము కూడా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి గాలికి వదిలేసాడు. మా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేసి, ప్రభుత్వం ఏమో అసెంబ్లీ జరుగుతుండగా ఇంత ఉపద్రవం వస్తే దీనికి సంబంధించిన ఒక హామీని, అష్యూరెన్స్ ని అసెంబ్లీలో ప్రకటించకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈ నెలలోనే రిలీజ్ చేస్తామనో లేదా ఆగస్టులో రిలీజ్ చేస్తామనో చెప్పకుండా, రైతులకు విత్తనాలు ఇస్తామని చెప్పకుండా, ఇన్సూరెన్స్ నష్టాన్ని అందిస్తామని చెప్పకుండా, గత ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన బాండ్లకు సంబంధించి ఎప్పటిలోగా ఆ బాండ్లు రియలైజేషన్లకి తీసుకొస్తారు, ఎప్పటిలోగా ఆ బాండ్లకు సంబంధించిన డబ్బులు చెల్లిస్తారని చెప్పకుండా పారిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే కౌన్సిల్లో మరి ఈ పథకాలన్నీ వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ కూడా ఎగ్గొట్టేసినట్టుగా చూద్దాం, వచ్చే సంవత్సరానికి ఎలా ఉంటుందో చూద్దామని తప్పించుకునే పరిస్థితికి వెళ్తా ఉన్నారు. విద్యార్థులకి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ వాయిదా పెండింగ్ ఉంది. వాళ్ళు అల్లలాడిపోతా ఉన్నారు. సర్టిఫికెట్లు రాక మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళలేక, రైతు భరోసా పెట్టుబడి సాయం మే నెలలో అందవలసి ఉంది, అది ఇంతవరకు అందలేదు. అమ్మఒడి పథకానికి సంబంధించి అందించవలసింది, అది చేతులు ఎత్తేసారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు 15, నీకు 15, నీకు 15, తల్లికి నీకు 18, నీకు 18, నీకు 18 అని మరి ఏదో ఎలాగా తప్పుడు ప్రచారం చేశారన్నది ప్రజలు గమనిస్తారు. ఇవాళ అసలు ఇవ్వాల్సిన అమ్మఒడి ఒకటి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వసతి దీవెనకి సంబంధించి 10,000 రూపాయలు రావాల్సి ఉంది స్టూడెంట్కి, అవి రిలీజ్ చేయలేదు. అన్ని ఏదైతే ప్రభుత్వం ద్వారా జరగవలసిన ఈ నోటిఫికేషన్ వచ్చి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండటం వల్ల ఇవ్వకుండా ఆగినాయి. దాని డబ్బులన్నీ కూడా ప్రభుత్వం రెడీగా పెట్టి ఉంచింది. మీరు వచ్చేటప్పటికి 7,500 కోట్లు ఖజానాలో డబ్బులు నిల్వ పెట్టింది. మీరు దిగిపోయినాడికి 100 కోట్లు ఉన్నాయి, మేము దిగిపోయినాడికి 7,500 కోట్లు అక్కడ పెట్టారు. దీనికి సంబంధించిన డబ్బులన్నీ ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వటం కోసం. అయినా సరే మీరు ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారో తెలీదు. ఇప్పటికీ 9,000 కోట్లు మీరు అప్పు తీసుకొచ్చారు. ఏదో పొడి చేశామని ఢిల్లీ ప్రభుత్వం అంతా మా చేతుల్లో మా గరగడలాడిపోతుందని మీరు చెప్తున్నా కానీ ఇవాళ బీహారు ఆంధ్ర రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. బీహారు దగ్గర 25-30 కోట్ల రూపాయలు సాయంగా పొందింది, గ్రాంట్ గా పొందింది. మీకు ఏకైక ఎజెండా ఏంటంటే రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతిలో మొదలుపెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో రకంగా మీ చేతిలో ఉన్న భూములన్నీ కూడా మంచి ధరకే అమ్మేసుకుని చేతులు కడిగేసుకుంటే లక్షల కోట్లు సంపాదించే ఆలోచనతో ఉన్నారు. దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చినా సరే మీరు సంకలు కొట్టుకుని భజన చేస్తా ఉన్నారు. మీకు ఏదైనా రాష్ట్రం మీద అభిమానం ఉన్నా, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ మీద అభిమానం ఉన్నా, ఎక్కడ పోలవరం ప్రాజెక్టు గురించి బడ్జెట్ లో ఎక్కడ ప్రస్తావన లేదు. దానికి ఎన్ని వేల కోట్లు ఇస్తా ఉన్నదే లేదు. తప్పుడు మాటలని చెప్తారు. 45.72 అన్నది అది ఒరిజినల్ ప్లానింగ్ లో ఉంది. అది దఫదఫాలుగా 3 సంవత్సరాల్లో ఆ స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఇవాళ 41.15కి పెట్టడానికి సమాయత్తం అవుతున్నారు. ఆ కాంటూర్ లెవెల్లో మునిగిపోయేవన్నిటికీ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వడం కోసం మీరు ప్రభుత్వం మీద ఎక్కడ ఒత్తిడి తీసుకొచ్చారు? ఏమీ జరగకుండా కేవలం మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతికి సంబంధించి అది కూడా 15,000 రూపాయలు అప్పుగా ఇస్తే
ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి దాన్ని మీరు సంకలు కొట్టుకుని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చామని సంకలు కొట్టుకున్నారంటే మీలో ఏమీ మార్పు రాలేదు. ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించినా కూడా మీలో కనువిప్పు కలగలేదు. ఈ ప్రజలు ఇంతే, మనం చెప్పిన మాటలు నమ్ముతారు, మనం ఎప్పుడు మాయ మాటలు చెప్పింది వాళ్ళని ఎప్పుడైనా నమ్మించవచ్చు అన్న మీ నమ్మకమే, మీ గోబెల్ ప్రచారమే పైచేయి సాధిస్తా ఉంది. ఎప్పుడు ప్రజలు ఓడిపోతానే ఉన్నారు. ఇవాళ ఎప్పుడు ప్రజలు మరి ప్రభుత్వం తప్పు చేస్తే ఓడించడం అన్న సర్వసాధారణం. ఇవాళ ఒక ప్రజానురంజకంగా ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా పరిపాలించిన ప్రభుత్వాన్ని, నాయకుడిని మీరు ఓడించారు, ప్రజలు ఓడించారు. అది ప్రజలు విజయమా ప్రజల ఓటమా అన్నది ఇప్పటికే 2 నెలలు పూర్తి అవ్వకుండానే తెలుస్తుంది. ఇంకా టైం కాలానుగుణంగా ఎదురుకెళ్ళి ఇంకా వాళ్ళే తెలుసుకుంటారు. ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు మోసం అన్నది పనిచేసింది. ఇంకా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మోసం చేస్తాడని మనకు తెలుసు కదా. మళ్ళీ మనం చేయమని ఎలా అడుగుతామని ఇక్కడ ఉన్న మన జగన్నాథపురానికి సంబంధించిన రైతులే చెప్తున్నారంట. మన చంద్రబాబు గురించి మనకేమో తెలియదా ఏంటి? అలాగే చెప్తాడు, చేయడు, అయినా సరే మనం సరిపెట్టుకోవాలి, మనోడు కదా అని పాపం సరిపెట్టుకుంటున్నారంట. మంచిదే, ఏం చేస్తాం? అంటే ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునేది ఆవిడ రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఆదుకుంటాం, వాళ్ళకే బాధ్యత. కానీ చంద్రబాబు నాయుడికి లేదన్నది వాళ్ళు తేల్చేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ ఏం ఆశించి మనకి ప్రభుత్వాన్ని గెలిపించారు, కూటమిని గెలిపించారు. ఈ కూటమిలో ఉన్న మరి అభ్యర్థి పవన్ కళ్యాణ్ ఎన్ని కౌరులు చెప్పాడు, ఎన్ని మాటలు చెప్పాడు. మరి మాట్లాడితే వాళ్ళ రైతులు నష్టపోయారు, ఆదుకో ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడైనా వచ్చి పర్యటన చేసి చూసి రైతుని ఆదుకునే కార్యక్రమం చేశాడా? ఎన్నెన్ని మాటలు అనేవాడు, ఎన్నెన్ని మాటలు చెప్పాడు ఆయన. ఇవాళ మంచి హోదాలో, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ముఖ్యమంత్రిని కంట్రోల్ చేసే పరిస్థితికి ఉన్నాడు. మరి వాళ్ళ అతను చేయవలసిన పని చేయాలి కదా, రైతులను ఆదుకోవాలి కదా, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే పరిస్థితికి రావాలి కదా. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చేసే తప్పులన్నింటినీ కూడా సమర్థించడానికి చంద్రబాబు నాయుడు ఏం ఆలోచించాలా మనం సమర్థించాలి అనే మాటలు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయనకి ప్రజల మీద మరి ఏ రకమైన అభిమానం ఉంది, ఏ రకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి? నష్టపోయిన రైతును ఆదుకోవడానికి ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఆలోచించాలి ఇవన్నీ. ఇవాళ కూటమిలో ఉన్నారు బీజేపీ కానీ ఇంకోళ్ళు కానీ. అంటే ప్రజల్ని మోసం చేయడానికే మీరు కూటమి కట్టారన్నది చేట తెలంగా మీరు బాహాటంగానే చెప్తున్నారు. మేము కూటమి కడితేనే కానీ ప్రజలు మా అబద్ధాలు నమ్మరు అనుకున్నారు. మీరు కూటమి కట్టి ప్రజల్ని అబద్ధాలతో నమ్మించారు, ఇవాళ మోసం చేశారు. మేము మోసం చేస్తామని మీకు ముందే తెలుసు కదా అని ఎదురు దెబ్బలాడే పరిస్థితికి వచ్చారు మీరు. నిన్న కౌన్సిల్లో చెప్పిన మాట విన్న తర్వాత కాబోయే ముఖ్యమంత్రి అనుకుంటా చంద్రబాబు నాయుడు డ్రీమ్ ఏంటంటే కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో మరి, వంతపాడి ముఖ్యమంత్రి చేస్తాడో మరి. అటు ఆ ముఖ్యమంత్రిగా ఆ క్యాండిడేట్ నిన్న కౌన్సిల్ వేదికగా మేము మీ ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు నెరవేర్చడానికి ఇప్పుడు మాకు ఖాళీ లేదు, ఆలోచించే సమయం లేదు, వచ్చే సంవత్సరానికి చూద్దాం, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూసి ఆ పరిస్థితి బట్టి అప్పుడు ఆలోచిద్దామని చెప్తున్నాడు.